అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పరమేష్ కూర్చున. ఈరోజు మనము కనపర్తి దేవాలయంలోకి రావడం జరిగింది. ఇక్కడ దేవాలయం యొక్క విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పదండి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కనబడుతుంది మనకి. అదేవిధంగా సచ్చిదానంద సద్గురువు అయినటువంటి సాయిబాబా దేవాలయం మనం చూద్దాం. ఇది చూసినట్లయితే చుట్టూ ప్రాంగణం ఎంత చక్కగా ఉండింది. ఇక్కడ మనకి ముందు కాలు కడుక్కోవడం కోసం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ముందుగా కాలు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా మీరు, అక్కడ చుట్టూ అక్కడ కనిపించేటువంటి రాజగోపురాలు ఏ విధంగా ఉన్నాయి. సాయిబాబా అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే ముందు ఎంత పెద్దదిగా ధ్వజస్తంభం కనబడుతూ ఉంది. ఇక్కడ తులసి కోట, కనపర్తి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా సాయినాథుని యొక్క దేవాలయంలోకి రావడం జరిగింది. ముందుగా మనము దైవ దర్శనం చేసుకోవడానికి ముందుగా చూస్తున్నట్లయితే మనకి పెద్దగా ధ్వజస్తంభం అనేది మనకి దర్శనం ఇస్తూ ఉంది. ఇప్పుడు మనము ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఎవరు చేశారనేది ఇక్కడ ఈ శిలాఫలకంలో మనం చూడగలుగుతాం. ఇంకా ఈ దేవాలయాన్ని కట్టినటువంటి వారు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నిర్మాణకర్తలు వీరన్నమాట. ఇప్పుడు మనము దేవాలయంలోకి వెళ్తున్నాము. శ్రీ వెంకటేశ్వర ఇక్కడ మనకి సరస్వతి మాత దర్శనం ఇస్తూ ఉంది. ఇంకా గరుత్మంతుడు, ఇది వెంకటేశ్వరాలయ గర్భాలయం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ద్వారపాలకుడు. ఇప్పుడు మనము షిరిడి సాయిబాబా దేవాలయంలోకి వెళ్తాము. ఇంకా వెంకటేశ్వర స్వామి గర్భగుడికి ప్రక్కనే మనకి షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. సదానింబ వృక్షస్య మూలాదివాసం సుధాష్టావినం త్రిక్యం అప్యం ప్రియంతం తరుకల్ప వృక్షాధికం సాధయంత్రం నమామేశ్వరం సద్గురు సాయం. పదండి ఇప్పుడు సాయినాథుని యొక్క దివ్య దర్శనాన్ని చూసి మనం స్వయంగా ఆ షిరిడి వెళ్ళినటువంటి అనుభవాన్ని పొందుతాము. మనకి అర్చకులు కూడా ఇక్కడ అర్చకులు ఉన్నారు. అర్చకుల్ని మనం ఇక్కడ దేవాలయంలో జరిగేటువంటి కైంకర్యాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఓం శ్రీభ్యాం నమః. హరి ఓం. దేవీం వాల్మీన్ దేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతహే సానామంత్రేషమార్జం దధానాం నిర్భాగస్వాం ప్రసృష్టిదైదాం అయం ముహూర్తమస్తు. ఓం స్వాభ్యాం శుభేశ్వర మహావిశ్వరాజ్ఞాస్యం అద్య బ్రహ్మణ్ వేతావరాగబ్జంబాద్వీపేం భాస్వరగండ మేరా దక్షిణ దిగ్భాగే శీర్షాన్యాం గోదావరి మధ్యదేశే గోదినా సంవత్సర చైత్ర మాసే శుభనక్షత్ర శుభేగే శుభకరణం ఏవం శుభిష్టాయాం సిద్ధిదౌ శ్రీమాస గోత్రోపవస్యః కౌశిక మహర్షి గోత్రం గోత్రోపవాయ యమాగ్యస్య సరోజన నామధేయస్య రాజు నామధేయస్య धर्मपत्नी पावनी नामधेयस्य धर्मतेज नामधेयस्य सूर्यतेज नामधेयस्य परमेश नामधेयस्य धर्मपत्नी सौम्या नामधेयस्य सह कुटुंब नामधेयस्य सहबान्धवस्य
क्षेमस्थैर्य विजयाभय आयु आरोग्यम् अष्टैश्वर्य सिद्ध्यर्थं पूजा अहं करिष्ये। ओम सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। నమస్కారం స్వామి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీరు ఈ దేవాలయంలో ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు? అదేవిధంగా ఈ దేవాలయం యొక్క నిత్యం జరిగేటువంటి పూజలు మరి ఈ దేవాలయంలో జరిగేటువంటి మహిమల గురించి మీ మాటల్లో మా వ్యూయర్స్ అందరికీ తెలుసు. ఓకే, తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. నేను వెంగళ కార్తిక్ ఆచార్యుడు. ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. ఈ గుడిని 2015వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది, విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇందులో సాయిబాబా చాలా ప్రత్యేకమైనటువంటి దేవుడు అండ్ అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి, అలాగే సరస్వతీదేవి, శివాలయము, నవగ్రహాలు, అనేక సీతారాములు దేవుడు అందరూ కూడా ఈ గుడిలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అన్ని గుడులలో గణపతి కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఏదైనా దేవాలయంలో ఒకే దేవుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది, కానీ మన ఈ గణపతి దేవాలయంలో అన్ని రకాల దేవుళ్ళను ప్రతిష్టాపన చేయడం జరిగింది. కావున ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ గ్రామాల ప్రజలు, భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ గుడికి వచ్చేసి రోజు దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వచనం తీసుకొని మంచి శుభ ఫలితాలు పొందుతారని తెలుపవచ్చు. అండ్ అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవము, అదేవిధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, శివరాత్రికి శివలింగానికి అభిషేకాలు చేయడము, అర్చనలు చేయడము, మరి గురువారం కూడా సాయిబాబాకి అభిషేకం చేయడము, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులందరూ కూడా వచ్చి చాలా నమ్మకంతో పూజలు చేసి అనేక రకాలుగా శుభాలు పొంది మంచి స్థానంలో ఎదుగుదల కావడం జరుగుతుంది. ఓకే, శుభం. చక్కగా ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకతను మీరు మా వ్యూయర్స్కి తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ఉదయం సాయంత్రం అదేవిధంగా మీరు తెలుస్తారా, లేదంటే ఉదయం మాత్రమే ఉంటుందా? రోజు ఉదయం దీపారాధన చేయడము, నైవేద్యము పెట్టడము, మళ్ళీ అదేవిధంగా సాయంత్రం పూట కూడా దీపారాధన చేయడము, ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. చెప్పారు కదా, మనకి కార్తికాచార్యులు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా మనం ఎన్ని చేసినా కూడా ఈ గుడిలో కాసేపు సమయాన్ని అలా గడిపితే మనం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మేమీ నియరెస్ట్గా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడి యొక్క ప్రత్యేకతను తెలుసుకొని మీ జీవితాన్ని సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇంకా ఆశీర్వచనం లాగా వరంగల్ వాస్తవ్యులు ఈరోజు మన కనపర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి రావడం జరిగింది. వరంగల్ వాస్తవ్యులైన పూజన పరమేశ్వర్ గారికి మన దేవాలయం తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా వలసిద్ధిరస్తు ఇష్టకామ్యాత వలసిద్ధిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఆయురారోగ్య ప్రాప్తిరస్తు శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరమేష్ కుచినా. Thank you.